ఢిల్లీ నూతన సీఎం ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరబడింది. ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి ఎన్నికయ్యారు. ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో కొత్త సీఎంగా అతిషి పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం అతిషి ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూతో సహా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి పేరును ప్రతిపాదించారు మాజీ సీఎం కేజ్రీవాల్. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ నేషనల్ బ్యూరో కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా శ్రీనివాస్. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి ఎన్నికయ్యారు. ఆప్ శాసనసభాపక్షం సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిగా అతిషి పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం అతిషి ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రైట్, దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా శ్రీనివాస్. మూర్తి, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సీఎం కేజ్రీవాల్ తన ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు, ఢిల్లీ రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మలుపు తిరుగుతూ ఉన్నాయి. దాదాపు సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయ పరిణామాలు మాత్రము కార్యకర్తలతో అటు ముఖ్యమైనటువంటి నేతలతో కూడా సమావేశాలు జరిపి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాడు 2 రోజుల క్రితం. అదేవిధంగా ఈరోజు అంటే తను రాజీనామా చేస్తున్నట్లుగా 2 రోజుల క్రితం ప్రకటించాడు. దాదాపు 48 గంటల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అదేవిధంగా అదే నిర్ణయాన్ని ఇప్పుడు లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా ఈరోజు సాయంకాలం 4:30కు లెఫ్టినెంట్ గవర్నర్కు సమర్పిస్తున్నాను. అంతకన్నా ముందుగానే పార్టీ అధ్యక్షుడిని అంటే సీఎంగా ఒకరిని సీఎంగా ఒకరిని నిర్ణయించాలి. కాబట్టి ఈరోజు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అంటే మరో కీలకమైనటువంటి నేత సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకి వెళ్ళిన తర్వాత చాలా అంటే కేజ్రీవాల్ చెప్పినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ దాదాపు 5 శాఖలను కూడా ఆమె నిర్వహిస్తూ ఉన్నారు. ఆమె అతిథి సింగ్ అయితే ఈమె చాలా కీలకమైనటువంటి ఆప్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత. దాదాపు ఇక్కడ ఢిల్లీలో వచ్చేసేసి కాల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే ప్రారంభించిందో ఇక్కడ రాజకీయంగా ఎప్పుడైతే ఢిల్లీలో ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఆమె ఆమ్ ఆద్మీలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. అయితే తీహార్ జైలుకు వెళ్ళిన తర్వాత సీఎం కేజ్రీవాల్కి ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండి అటు బీజేపీ ఏదైతే బీజేపీ విమర్శలు చేస్తుందో దానికి సరైనటువంటి సమాధానాలు ఇస్తూ ఎప్పటికప్పుడు కూడా పార్టీని కాపాడుతూ వస్తుంది. దానిని అంటే అదేవిధంగా పార్టీని అంటే అందరినీ కార్యకర్తలని కూడా మమేకం చేసి అందరితో కూడా సన్నిహితురాలుగా ఉంటూ ఉండటం వల్ల ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ రాజీనామాని సమర్పిస్తున్నారు. అందుకే అంటే ఈ రాజీనామా సమర్పించిన తర్వాత బాధ్యతలు ఒకరికి అప్పగించాలి కాబట్టి అతిథి సింగ్కి అప్పగించడం జరిగింది. అయితే ఇదే నిర్ణయాన్ని కొద్దిసేపటి క్రితము ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం. కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతము. అయితే 1 గంటకు
ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి అతిథి సింగ్ బయటకు వచ్చి మాట్లాడతారని చెప్పడంతో మీడియా అంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కొద్దిసేపట్లో ఆమె బయటికి రావడము, తర్వాత ఆమె ఎటువంటి కార్యాచరణ ఆమె ముందు ఉండబోతుందన్న విషయాన్ని మాత్రం కొద్దిసేపట్లో వాళ్ళు అంటే ప్రెస్ మీట్ అధికారికంగా కూడా వెల్లడిస్తారు. అయితే ఈరోజు సాయంకాలం 4:30 సమయంలో గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి తన రాజీనామాను కూడా ఇవ్వబోతున్నారు. బట్ ఇక ముందు కూడా ఈ యొక్క ఢిల్లీ రాజకీయాలు మాత్రం చాలా వేడెక్కనున్నాయి. ముందు అటు బీజేపీ వర్సెస్ అంటూ ఆమ్ ఆద్మీగా తర్వాత ఇక్కడ రాజకీయ పరిణామాలు మాత్రం ఉండబోతున్నాయి. ఈ రోజు మాత్రము సాయంకాలం 4:30కు తన రాజీనామా అనుకున్నట్లుగానే తను ముందు చెప్పిన విధంగానే ఈరోజు గవర్నర్కి రాజీనామా లేఖను అందించబోతున్నారు మూర్తి. థ్యాంక్ యూ మిసెస్ కళా శ్రీనివాస్.